కార్యాచరణ తీసుకొని ఈరోజు విద్యకు సంబంధించిన అంశం పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న ఈ విద్యా వారోత్సవాల కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వేదికమై ఉన్న సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, అదేవిధంగా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు, మరి కమిషనర్, వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన కమిషనర్ అందరితో పాటు ఈ విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో విజయవంతంగా గత 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముందుకు నడిపిస్తూ ఉన్న మరి ఉపాధ్యాయ సోదరులు, సోదరిమల్లు, పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు ప్రభుత్వ విద్యపై పూర్తి విశ్వాసంతో ప్రోత్సాహం చేస్తూ ఉన్న తల్లిదండ్రులకి, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ వారోత్సవాల సందర్భంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి దాదాపు 1700 కోట్ల రూపాయలతో పాఠశాలల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంతో పాటు ఈరోజు విద్యా వ్యవస్థకు సంబంధించిన మార్పు రావాలని మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా ఈరోజు మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ నిర్వహిస్తూ ఆ రోజు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసుకొని, అదేవిధంగా ఉన్నత స్థాయి కమిటీని వారు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో రేపు రాబోయే కాలంలో నవతరానికి సంబంధించిన యువత ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ, పరిశోధనలకు సంబంధించిన విషయంలో కానీ అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు నడవాలని ఆలోచన చేస్తూ రాబోయే కాలంలో మీరు చదువుతా ఉన్న సిలబస్ కరికులంకు సంబంధించి కూడా ఎప్పుడో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఆ పాఠశాలకు ఉన్న బోధనా శాస్త్రానికి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి, వివిధ సబ్జెక్టులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న కాలానికి సంబంధించి ప్రస్ఫుటంగా దాన్ని అమర్చాలని ఆలోచన చేసి ఓ గొప్ప ప్రయత్నం, గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో రాబోయే కాలంలో 2047 3 ట్రిలియన్ల ఎకానమీ చేయాలంటే విద్యా వ్యవస్థను పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలి. ఈరోజు మానవ వనరులను పెద్ద ఎత్తున ముందుకు నడపాలని ఆలోచన మా ప్రభుత్వాన్ని. మానవ వనరులు గొప్ప శక్తిగా చేయాలంటే ఈరోజు పాఠశాలలను నడిపే ఉపాధ్యాయులు ఈ వ్యవస్థను పటిష్టం చేయాలనే ఆలోచనతోనే ఈ పెద్ద ఎత్తున స్కూల్ నిర్మాణాలు కానీ, అధునాతనమైన అంగుళాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్తో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక తలంపుతో, తృష్ణతో గత 2 సంవత్సరాల నుంచి విద్యకు కొత్త అర్థం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్న నైపుణ్యాన్ని మీ ముందట ఉంచుతూ ఈరోజు దానికి సంబంధించి మరి మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక మెగా డిఎస్సిని నిర్వహించి దాదాపు 10,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను నియామకం చేసి ఎక్కడ ప్రభుత్వ పాఠశాలలో పిల్లోడు చదువుతా అన్నా అక్కడ ఉపాధ్యాయుడు కొరత ఉండకూడదని ఈరోజు 10,000 మందిని ఉపాధ్యాయ సోదరులను, సోదరిమణులని నియామకం చేసింది మా ప్రభుత్వం.
ఇంకో ప్రక్కన 70,000 పైచెలకు ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన కల్పిస్తూ మూడో అంశానికి చదువుకున్న ఆ విద్యార్థికి ఉపాధి అవకాశం కల్పించాలని పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు తీసుకురావాలని అనేక సందర్భాల్లో మీరే చూస్తూ ఉన్నారు. వేలాది మంది ఇక్కడికి వచ్చే పరిశ్రమల స్థాపన, ఉపాధి పెంచే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈ 99 రోజుల్లో మరి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రధానమైన అంశాలని పూర్తి స్థాయిలో సామాన్య ప్రజానీకానికి చేరువలో ఉండే విధంగా చేస్తున్న ప్రయత్నంలో ఈ రోజు నుంచి మరి విద్యకు సంబంధించిన అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ పాఠశాలలో, వివిధ కళాశాలలో, మరి వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన అంశం విషయంలో పెద్ద ఎత్తున తీసుకెళ్లే ఒక కార్యాచరణ ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొదలు పెడతా ఉన్న తరుణంలో ఇక్కడికి వచ్చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా ఈ 2 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో మా ఆలోచన విధానానికి మరి మీరందరూ కూడా కృషి చేస్తా ఉన్న సందర్భంలో హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.